Okay, good afternoon students. Last class లో మనం 5th యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం and today new chapter is 6th chapter. The chapter name is soil erosion, water logging and river draining works. Okay, what is the chapter name? Soil erosion, water logging and river draining works. Okay na, చూడండి దీంట్లో ఫస్ట్ టాపిక్ ఈజ్ సాయిల్ ఎరోజన్. ఓకే, సాయిల్ ఎరోజన్ అంటే ఏమంటున్నాడు చూడండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్ ఎరోజన్? ద రిమూవల్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సాయిల్ న్యాచురల్లీ ఆర్ ఆర్టిఫిషియల్లీ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోజన్. అంటే మనకి సాయిల్ ఉంటుంది కదా, మన ఎర్త్ మీద సాయిల్ ఉంటుంది కదా, ఈ ఎర్త్ మీద సాయిల్ వచ్చేటప్పుడు మనకి టాప్ మోస్ట్ లేయర్ అనేది, అంటే మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది మనకి న్యాచురల్ కండిషన్లో కానీ ఆర్ ఆర్టిఫిషియల్ కండిషన్లో కానీ రిమూవ్ అవ్వటాన్ని మనం సాయిల్ ఎరోజన్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఈ న్యాచురల్ కండిషన్లో మనకి సాయిల్ ఎరోడ్ అవ్వటం అంటే ఎలాగంటే, న్యాచురల్ కండిషన్స్ అంటే ఏంటి, మనకి విండ్, ఎయిర్, ఓకేనా, ఈ మామూలు ఈ కండిషన్స్ ఉంటాయి కదా న్యాచురల్ కండిషన్స్. అంటే వాటర్ దీంట్లో వచ్చేటప్పుడు న్యాచురల్ కండిషన్స్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. వాటర్ ఎరోజన్ ఒకటి, విండ్ ఎరోజన్ ఒకటి. అంటే ఈ వాటర్ ఎరోజన్ అంటే మనకి వర్షం పడినప్పుడు మనకి టాప్ మోస్ట్ ఆఫ్ ది లేయర్ వచ్చేటప్పటికి మనకి సాయిల్ అనేది ఎరోడ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, వాటర్ దెబ్బకి మనకి సాయిల్ అనేది ఎరోడ్ అవుతూ ఉండిద్ది. కాబట్టి అదొకటి న్యాచురల్ కండిషన్. అండ్ విండ్ ఎరోజన్ అంటేనేమో మనకి ఒక గాలి ద్వారా కూడా, ఓకేనా, గాలి ద్వారా కూడా మనకి టాప్ మోస్ట్ ఆఫ్ ది సాయిల్ అనేది మనకి ఎరోడ్ అవుతూ ఉండిద్ది. ఈ న్యాచురల్ కండిషన్స్. అండ్ ఆర్టిఫిషియల్ కండిషన్స్ అంటేనేమో మనకి డిఫారెస్టేషన్ చేసినప్పుడు కానీ, ఓకేనా, ల్యాండ్ గుల్లింగ్ చేసినప్పుడు కానీ, ఓకేనా, ఇవి మనకి ఆర్టిఫిషియల్ కండిషన్స్. ఓకేనా, ఇది సాయిల్ ఎరోజన్ డెఫినేషన్. చూడండి ఇంకోసారి చూడండి. ద రిమూవల్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సాయిల్ న్యాచురల్లీ ఆర్ ఆర్టిఫిషియల్లీ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోజన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్? ద కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్. ఓకేనా, చూడండి దీంట్లో న్యాచురల్ అండ్ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ ఎరోజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ విండ్ ఎరోజన్. అలాగే మనకి ఆర్టిఫిషియల్లో 2 టైప్స్ ఉన్నాయి. డిఫారెస్ట్రేషన్ అండ్ ఓవర్ గ్రేజింగ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫాల్టీ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. ఓకేనా, నెక్స్ట్ ఈ న్యాచురల్ కాజెస్లోనే మనకి వాటర్ ఎరోజన్ ఉంది కదా ఫస్ట్ వన్. ఆ వాటర్ ఎరోజన్లోనే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ షీట్ ఎరోజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గుల్లీ ఎరోజన్. ఓకేనా, ఈ మనకి న్యాచురల్ కాజెస్ అండ్ ఆర్టిఫిషియల్ కాజెస్. చూడండి ఫస్ట్ న్యాచురల్ కాజెస్. న్యాచురల్ కాజెస్ అంటే ఏమంటున్నాడు? సమ్ పోర్షన్ ఆఫ్ ద సాయిల్ గెట్స్ ఎరోడెడ్ న్యాచురల్లీ అండ్ క్యారీడ్ అవే బై ద యాక్షన్ ఆఫ్ వాటర్ అండ్ విండ్. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఎరోజన్ బై న్యాచురల్ ఏజెన్సీస్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి సమ్ పోర్షన్ ఆఫ్ ది సాయిల్ అనేది మనకి ఎరోడ్ అవుతూ ఉండిద్ది, న్యాచురల్ కండిషన్లో మనకి ఎరోడ్ అవుతూ ఉండిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. అది అలాగా మనకు వాటర్ వల్ల కానీ విండ్ గాలి వల్ల కానీ మనకి న్యాచురల్ ఎరోజన్ అనేది జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. అండ్ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఎరోజన్ బై న్యాచురల్ ఏజెన్సీస్. ఈ న్యాచురల్ ఏజెన్సీస్ అనేది మనకి 2 types ఆఫ్ కండిషన్స్లో మనకి జరుగుతాయి అని చెప్పేసి అన్నాడు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ ఎరోజన్, సెకండ్ వన్ ఈజ్ విండ్ ఎరోజన్. ఓకేనా, వాటర్ ఎరోజన్ అంటే ఏమంటున్నాడు? వాటర్ ఎరోజన్ ఇన్ డ్యూ టు beating of rain water flowing high velocity on the land surface. There are 2 types of water erosion. ఓకేనా, వాటర్ ఎరోజన్ అంటే ఏమంటున్నాడు మనకి హై వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి రెయిన్ పడ్డప్పుడు, అంటే వర్షం అనేది పడినప్పుడు మనకి హై వెలాసిటీతో మనకు వాటర్ అనేది ఫ్లో జరిగింది అనుకో. ఓకేనా, అప్పుడు ఏమైతే మనకి అక్కడ ఉన్న సాయిల్ అనేది ఫస్ట్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది మనకి ఎరోడ్ అయిద్ది అంటున్నాడు. ఓకేనా, దాన్ని మనం వాటర్ ఎరోజన్ అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి అంటున్నాడు. ఏమేంటి? షీట్ ఎరోజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గుల్లీ ఎరోజన్. ఓకేనా, షీట్ ఎరోజన్ అండ్ గుల్లీ ఎరోజన్. షీట్ ఎరోజన్ అంటే ఏంటిది? వాటర్ ఎరోజన్లో షీట్ ఎరోజన్ అంటే టాప్ లేయర్ అనేది షీట్ ఎరోజన్ అంటుంది. దాన్ని మన టాప్ మోస్ట్ ఆఫ్ ది లేయర్ దాన్ని షీట్ ఎరోజన్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, షీట్ అంటాం. టాప్ మోస్ట్ ఆఫ్ ది లేయర్ ఆఫ్ సాయిల్ని షీట్ అని అంటాం. అండ్ గుల్లీ ఎరోజన్ అంటే మనకి కొంత డెప్త్ వరకు, అంటే సాయిల్ అనేది ఎక్కువ మన
ఎక్కువ కట్ అయిపోయింది కదా ఒక్కోసారి, ఈ వర్షాల వల్ల ఆనకట్టలు దిగినాయి అని చెప్పేసి అలా అంటుంటాం కదా. వాటిని మనం గుల్లి అంటే ఎక్కువ డెప్త్ ఆఫ్ సాయిల్ అనేది మనకి ఎరోడ్ అవుతుంది కూడా మనం గుల్లి ఎరోజన్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ విండ్ ఎరోజన్. ఓకేనా. ఈ న్యాచురల్ కాజెస్లోనే సెకండ్ వన్ ఈజ్ విండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ అంటే ఏమంటున్నారు చూడండి, విండ్ ఎరోజన్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ దట్ మూవ్స్ సాయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బై విండ్ పవర్. ఇట్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఓకేనా. విండ్ ఎరోజన్ అంటే ఏమంటున్నాడు మనకి, ఈ న్యాచురల్ కాజెస్లోనే ఈ విండ్ ఎరోజన్ అనేది కూడా ఒక పార్ట్. అండ్ ఈ విండ్ అంటే గాలి రావటం వల్ల సాయిల్ అనేది ఏమైంది, ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ఎరోడ్ అవుతూ ఉండిద్ది. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మనకి సాయిల్ అనేది రిమూవ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా. దేనివల్ల, అది విండ్ పవర్ వల్ల మనకి సాయిల్ అనేది ఎరోడ్ అవుతూ ఉండిద్ది. దీనివల్ల ఏమైద్ది మనకి ఎకనామిక్ కండిషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉండిద్ది అని చెప్పేసి అన్నాడు. ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అంటే భూమి, సారవంతమైన భూమి అనేది పోవటం, ఓకేనా, బంజర్ భూమిలాగా మారటం అనేది జరుగుతూ ఉండిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఈ విండ్ ఎరోజన్ అవటం వల్ల. ఓకేనా. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అంటే అయ్యే. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ కాజెస్. ఓకే. ఆర్టిఫిషియల్ కాజెస్ అంటే ఏమంటున్నాడు, ది ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ మ్యాన్ మేడ్ సాయిల్ ఎరోజన్. ఓకేనా. ఏమంటున్నాడు, ది ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ ది మ్యాన్ మేడ్ సాయిల్ ఎరోజన్. ఓకేనా. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ డిఫారెస్ట్రేషన్. ఓకేనా. డిఫారెస్ట్రేషన్ అంటే ఏమంటున్నాడు చూడండి, ట్రీస్, ప్లాంట్స్ అండ్ గ్రాస్ ప్రొటెక్టెడ్ ద ల్యాండ్ ఫ్రమ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ సర్ఫేస్ ఫ్లో. ఓకేనా. ఏమంటున్నాడు మనకి, చెట్లు వల్ల కానీ, మొక్కల వల్ల కానీ, లేదా గ్రాస్, గడ్డి ఉంటుంది కదా, వీటి వల్ల మనకి రెయిన్స్ అన్ని వర్షం అనేది పడుతున్నప్పుడు, ఓకేనా, సర్ఫేస్ ఫ్లో జరుగుతున్నప్పుడు ఏమైద్ది మనకి, ఒక్కోసారి ఆ సాయిల్ అనేది కొట్టుకుపోవటం వల్ల మనకి ఏమైద్ది, ట్రీస్ అనేది కానీ, ప్లాంట్స్ అనేది కానీ మనకి చల్లా చెదురైపోతూ ఉంటాయి. ఓకేనా. అంటే పడిపోతూ ఉంటాయి. వాటి వల్ల ఏమైంది, అలా జరిగినప్పుడు ఆ రూట్స్ యొక్క సాయిల్ ఉంటుంది కదా, ఆ రూట్స్ యొక్క సాయిల్ అనేది మనకి లాక్కొని వచ్చేసేసిద్ది ఈ వర్షాలు పడినప్పుడు. ఓకేనా. అలా డిఫారెస్టేషన్ జరిగినప్పుడు. ఓకేనా. అదే అంటుంది. ఆల్సో ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ బిండ్ ద సాయిల్ పార్టికల్స్ టుగెదర్ ద సాయిల్ స్టేబుల్. When the forest is destroyed, the land is exposed to erosion. ఓకేనా. ఏమంటున్నాడు మనకి, ఈ ఫారెస్ట్లు అనేది మనకి ధ్వంసం చేసినప్పుడు, అంటే డిస్ట్రాయిడ్ అంటే మనకి ధ్వంసం చేయటం, ఆల్రెడీ మీకు అక్కడ మీనింగ్ రాసాను చూడండి. ఓకేనా. డిస్ట్రాయిడ్ అంటే మనకి ఫారెస్ట్లు అనేది ధ్వంసం చేసినప్పుడు, అంటే నరికి వేసినప్పుడు. ఓకేనా. అలా చేసినప్పుడు కూడా మనకి ఆ రూట్స్ యొక్క సాయిల్ అనేది కూడా మనకి ఎరోడ్ అయిపోద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. అప్పుడు అక్కడ ఉన్న సాయిల్ అనేది మనకి పలసబడిపోయిద్ది. ఓకేనా. అలా సాయిల్ అనేది ఎరోడ్ అయినప్పుడు. నెక్స్ట్, డ్యూ టు ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్, ద టాప్ ఫెర్టైల్ సాయిల్ ఈజ్ రిమూవ్డ్ బై ద ఫూట్ ఆఫ్ యానిమల్స్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి, ఓవర్ గ్రేజింగ్ అంటే యానిమల్స్ అనేది ఓవర్ గ్రేజింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే కనుక వాటి ఫుడ్స్, ఓకేనా, వాటి ఫుడ్స్కి ఒక్కోసారి ఏమైద్ది, సాయిల్ అనేది అతుక్కుపోయిద్ది కదా, అలా పోయినప్పుడు కూడా మనకి ఏమైద్ది, టాప్ లేయర్ సాయిల్ అనేది యానిమల్స్ యొక్క ఫుడ్స్కి మనకి అంటుకొని రిమూవ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా. అదే చెబుతున్నాడు. ఇది డిఫారెస్టేషన్ కండిషన్స్లో, ఆర్టిఫిషియల్ కండిషన్స్లో. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫాల్టీ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. ఓకేనా. ఫాల్టీ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఏమంటున్నాడు చూడండి, ఇంప్రాపర్ రొటేషన్ ఆర్ నో రొటేషన్ ఆఫ్ క్రాప్స్. అంటే మనకి క్రాప్స్ అనేది రొటేషన్ అనేది సరిగ్గా చేయకపోయినా సరే, ఓకేనా, లేదంటే కనుక అసలు రొటేషన్ చేయకపోయినా సరే ఏమైద్ది మనకి, అలా వదిలేసినా సరే ఈ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అనేది మనకి సాయిల్ ఎరోజన్ అనేది తొందరగా జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ఇన్ఎడిక్వేట్ ప్రికాషన్స్ వెన్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆన్ ద స్టీప్ స్లోప్స్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ డౌన్ క్యారీస్ విత్ ద సాయిల్. ఓకేనా. ఏమంటున్నాడు మనకి, ఈ మన క్రాప్స్ ఉంటాయి కదా,
ఈ క్రాప్స్ అనేది మనకి స్లోప్ కండిషన్లో వేసినప్పుడు మనకు వాటర్ అనేది ఏం చేస్తాం, డౌన్వర్డ్స్లో మనం వాటర్ అనేది ఫ్లో అయ్యి జరిగేటట్టు చూస్తాం. అప్పుడు ఏమైంది, మనకి ఈ వాటర్ అనేది ఫ్లో జరుగుతున్నప్పుడు మనకి కొంత సాయిల్, టాప్ మోస్ట్ సాయిల్ అనేది మనకి కొంచెం ఎరోడ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, అదే జరుగుతుంది. దీన్నే మనం ఫాల్టీ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, ఇది మనకి ఈ 2 టైప్స్ అనేది మనకి మెయిన్ అమ్మా సాయిల్ ఎరోజన్లో కాజెస్. ఓకేనా, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. ఓకేనా, మన సాయిల్ ఎరోజన్ అవ్వటం వల్ల ఏమి ఎఫెక్ట్స్ జరుగుతాయి అనేది చూడండి. డ్యూ టు సాయిల్ ఎరోజన్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్ బికమ్స్ ఇన్ఫర్టైల్ అండ్ ద క్రాప్స్ గ్రోత్ ఎఫెక్టెడ్ దేర్ బై రెడ్యూసింగ్ ద ఈల్డ్స్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఈ సాయిల్ ఎరోజన్ అనేది జరగటం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి మనకి ఏమైతే బంజర్ భూమిలాగా మారుతాయి. అంటే క్రాప్స్ గ్రోత్ అనేది తక్కువగా ఇవ్వటం. ఓకేనా, క్రాప్స్ అనేది ఈల్డ్ అనేది మనకు తగ్గిపోవటం, అంటే పంట చేతికి సరిగ్గా రాకపోవటం, క్రాప్ గ్రోత్ అనేది మనకి మొక్క అనేది సరిగ్గా పెరగకపోవటం. ఓకేనా, ఇవి జరుగుతూ ఉంటాయి ఈ సాయిల్ ఎరోజన్ అనేది జరగటం వల్ల. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, డ్యూ టు సాయిల్ ఎరోజన్ ద రన్ ఆఫ్ వాటర్ కమ్స్ విత్ హై వెలాసిటీ డ్యూరింగ్ హెవీ రెయిన్స్ దస్ కాజ్ ఫ్లడ్స్ అండ్ సబ్మర్జెస్ లో లేయింగ్ ఏరియాస్. ఓకే, ఏమంటున్నాడు, మనకి సాయిల్ ఎరోజన్ అవటం వల్ల మనకి రెయిన్స్ ఏమన్నా పడినాయి అనుకో, ఈ రెయిన్స్ పడినప్పుడు మనకి రన్ ఆఫ్ అనేది, అంటే వాటర్ రన్ ఆఫ్ అనేది మనకి హై వెలాసిటీతో జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, హై వెలాసిటీతో జరిగినప్పుడు ఏమైంది, మనకి వాటర్ అనేది హై వెలాసిటీతో జరుగుతుంది అంటే మనకి ఆ ఏరియాలో ఉన్న ప్లాంట్ కూడా మనకి రిమూవ్ కండిషన్లోకి వచ్చేసేసిద్ది. అంటే ఆ సాయిల్తో పాటు ప్లాంట్ కూడా మనకి రిమూవ్ అయిపోయిద్ది. ఓకేనా, అందుకని మనకి ఆ సాయిల్ ఎరోజన్ అనేది తక్కువగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇది ఎక్కువ మనకి లో లేయింగ్ ఏరియాస్లో జరుగుతాయి అంటున్నాడు. లో లేయింగ్ ఏరియాస్ అంటే ఏంటి, మనకి డౌన్ పొజిషన్లో వాటర్ అనేది మనకి డౌన్ పొజిషన్లో ఎక్కువ వెళ్తున్నప్పుడు మనకి ఈ కాజెస్ అనేది ఈ ఎఫెక్ట్స్ అనేది జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, సాయిల్ ఎరోజన్ ఈజ్ లైక్లీ టు ఎఫెక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రక్చర్స్. ఓకే, సాయిల్ ఎరోజన్ ఈజ్ లైక్లీ టు ఎఫెక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రక్చర్స్. ఈ సాయిల్ ఎరోజన్ అవటం వల్ల ఏంటిది, మనకి లైక్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో. ఓకేనా, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, మనకి డ్యామ్స్, కెనాల్స్, బ్రిడ్జెస్. ఓకేనా, ఆర్ ఎనీ రెగ్యులేటర్స్ కానీ. ఓకేనా, ఏ అయినా సరే ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది మనకి స్టెబిలిటీ అనేది తగ్గిద్ది అంటున్నాడు. ఓకేనా, స్టెబిలిటీ అనేది తగ్గటం అంటే మనకి ఒక్కసారిగా ఈ వాటర్ సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది అనుకో. ఓకేనా, మనకు అప్పుడు ఏమైంది, కింద బేస్మెంట్ అనేది మనకి ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి బేస్మెంట్ అనేది మనకి స్ట్రక్చర్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అర్థం. ఓకేనా, అందుకని అలా కాకుండా చూసుకోమంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఈస్ డ్యూ టు సాయిల్ ఎరోజన్ ల్యాండ్స్ మే బికమ్స్ బ్యారన్ ల్యాండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫోర్త్ పాయింట్, మనకి సాయిల్ ఎరోజన్ అవ్వటం వల్ల ఈ బ్యారన్ ల్యాండ్స్గా మారుతాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే బంజర్ భూముల్లా మారుతాయి అంటున్నాడు. బ్యారన్ ల్యాండ్స్ అంటే బంజర్ భూములు అన్న మీనింగ్ అమ్మ. ఓకేనా, మనకి సారవంతమైన భూములు వచ్చేటప్పటికి బంజర్ భూములా మారుతాయి అని చెప్పేసి అంటున్నాడు ఈ సాయిల్ అనేది ఎరోడ్ అవటం వల్ల. అప్పుడు మనకి ఏమైంది, ఈ బంజర్ భూములా మారినాయి అంటే మనకి ఆ ఉన్న ల్యాండ్ మీద మనకి ఇన్కమ్ అనేది తగ్గిద్ది. ఓకేనా, ఆ ల్యాండ్ అనేది మనకి యూజ్ అవ్వదు. ఓకేనా, సారవంతమైన భూమికి మనకి ఎక్కువ పంట అనేది ఎక్కువ వచ్చింది. ఓకేనా, అదే బంజర్ భూములకి అయితే మనకి ల్యాండ్ అనేది క్రాప్ ఈల్డ్ అనేది మనకి తక్కువగా వచ్చింది. అందుకని అలా మారకుండా చూసుకోమని చెప్పేసి అన్నాడు. సాయిల్ ఎరోజన్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఇట్ మే ఎఫెక్ట్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్. ఓకేనా, ఈ సాయిల్ ఎరోజన్ జరగటం వల్ల ఇంకోటి ఏంటిది, మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది లేకపోతే కనుక మనకి అగ్రికల్చర్ ప్రాసెస్ అనేది మనకి సరిగ్గా జరగదు. ఓకేనా, నెక్స్ట్ ఈల్డ్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండదు. ఓకేనా, అందుకని ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలా ఈ సాయిల్ ఎరోజన్ వల్ల. ఓకేనా, ఇది నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ సాయిల్ ఎరోజన్.
ఓకేనా. ఏమంటున్నాడు, మనకి సాయిల్ ఎరోజన్ కాకుండా చూసుకోవాలంటే ఏమేమి మెథడ్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ టాపిక్, ఓకేనా, మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ సాయిల్ ఎరోజన్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, కాంటూర్ బండింగ్, ఓకేనా, అంటే గట్లు కట్టడం, అండ్ కాంటూర్ టిల్టింగ్ అంటే మనకి ప్లాంట్ అనేది వంగిపోకుండా చూసుకోవటం. నెక్స్ట్ అండ్ కాంటూర్ సోయింగ్ అంటే మనకి నాటేటప్పుడు ఏదైతే మొక్క అయితే మనం నాటుతాం అది నీట్గా పర్ఫెక్ట్గా నాటడం. ఓకేనా. ఈ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, కాంటూర్ బండింగ్, కాంటూర్ టిల్టింగ్ అండ్ కాంటూర్ షోయింగ్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ప్రొవైడింగ్ అవుట్లెట్స్ అండ్ స్పిల్వేస్ సో దట్ ద వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అరెస్టెడ్ అండ్ ఎక్సెస్ రన్ ఆఫ్ ఈజ్ అలౌడ్ టు ఎస్కేప్. ఓకేనా. ఏమంటున్నాడు, ప్రొవైడింగ్ అవుట్లెట్స్ అంటే మనం ఏదైతే ఏరియా ఉందో, ఫీల్డ్ ఏరియా ఉందో ఆ ఫీల్డ్ ఏరియాకి మనకి ఈ స్పిల్వేస్ ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఓకేనా. ఈ స్పిల్వేస్ ప్రొవైడ్ చేయటం వల్ల ఏమైందంటే మనకి వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి తగ్గించవచ్చు. ఓకేనా, మనకు వాటర్ వెలాసిటీ అనేది తగ్గించవచ్చు. నెక్స్ట్ ఎక్సెస్ రన్ ఆఫ్ అనేది కూడా మనకి తీసేయవచ్చు. అంటే ఎక్సెస్ రన్ ఆఫ్ అంటే మనం వాటర్ రెయిన్ అనేది పడుతున్నప్పుడు ఎక్కువ ఫ్లో అనేది జరగకుండా మనకి రన్ ఆఫ్ వాటర్ అనేది తీసేయవచ్చు. ఓకేనా. ఏది మనకి స్పిల్వేస్ ప్రొవైడ్ చేయటం వల్ల అవుట్లెట్స్లో. ఓకేనా. అవుట్లెట్స్ అంటే సరౌండింగ్ ఫీల్డ్ యొక్క సరౌండింగ్ ఏరియాలో మనకి ఈ స్పిల్వేస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఈ వెలాసిటీ ఆఫ్ వాటర్ కండిషన్ అండ్ రన్ ఆఫ్ అనేది మనకి తక్కువగా జరిగేటట్టు చూసుకోవచ్చు. నెక్స్ట్, క్రాప్ వెరైటీస్ సెలెక్టెడ్ షుడ్ బి సచ్ దట్ కవర్ ద సాయిల్ అండ్ చెక్ ద బీటింగ్ ఆఫ్ రెయిన్ డైరెక్ట్లీ ఆన్ సాయిల్. ఓకేనా. ఏమంటున్నాడు, క్రాప్ వెరైటీస్, ఓకేనా, మన క్రాప్ వెరైటీస్ సెలెక్టెడ్ షుడ్ బి సచ్ దట్ కవర్ ద సాయిల్. ఓకేనా. నెక్స్ట్ మనకేమంటున్నాడు, ఏదైతే క్రాప్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న క్రాప్ వచ్చేటప్పటికి మనకి అక్కడున్న ఏరియాని, ఆ సరౌండింగ్ ఏరియా ఆఫ్ సాయిల్ని మనకు కవర్ చేసేటట్టు చూసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, చెక్ ద బీతింగ్ ఆఫ్ రెయిన్ డైరెక్ట్లీ ఆన్ సాయిల్. ఓకేనా. మనకి రెయిన్ అనేది పడుతుంది అనుకో, ఆ రెయిన్ అనేది మనకి డైరెక్ట్గా సాయిల్లోకి వెళ్ళిపోయేటట్టు చూసుకోమని చెప్పేసి అంటున్నాడు. మనం ఏదైతే మొక్క అయితే నాటామో ఆ మొక్క మీద పడకుండా మనకి డైరెక్ట్ సాయిల్లో సైడ్స్ ఉన్న సాయిల్లోకి మనకి వెళ్ళిపోయేటట్టు చూసుకోమని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్, అడాప్టింగ్ మిక్స్డ్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్. ఓకేనా. అడాప్టింగ్ అంటే మనకి మిక్స్డ్ క్రాపింగ్ అంటే మనం వివిధ రకాల పంటలు వేసి నెక్స్ట్ ఆ క్రాప్ రొటేషన్ అనేది మనకి కరెక్ట్గా జరిగేటట్టు చూసుకోమని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్, ఎఫారెస్ట్రేషన్ అంటే మీనింగ్ అటవీకరణ ప్రాంతం అంటే అడవి ప్రాంతం. ఓకేనా. ఎఫారెస్ట్రేషన్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ నెసెసరీ. ఓకేనా. మనకి అటవీ ప్రాంతంలో ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా వచ్చేటప్పటికి మనకు కంపల్సరీగా ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ క్యాచ్మెంట్ ఏరియా కంపల్సరీ ప్రొవైడ్ చేసుకోమని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్, ఏరియాస్ నాట్ ఎకనామికల్ టు గ్రో క్రాప్స్. ఓకేనా. అటవీ ప్రాంతాలు ఏంటంటే మనకి క్రాప్స్కి ఎకనామికల్గా ఉండవని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా. ఏరియా వచ్చేటప్పటికి ఎకనామికల్గా ఉండదు, క్రాప్స్ గ్రోత్కి మనకి ఎకనామికల్గా ఉండదని చెప్పేసి చెబుతున్నాడు. అందుకని ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది మనకు ప్రొవైడ్ చేసుకుంటే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఏమైంది, మనకి ఏదైతే రెయిన్ వాటర్ అనేది పడిద్దో ఆ రెయిన్ వాటర్ వచ్చేటప్పుడు మనకి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్పుడు మనకి ఈ క్రాప్స్కి యూస్ చేసుకోవచ్చు. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ వాటర్ అనేది మనకి ఈ క్రాప్స్కి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్పుడు దీనివల్ల ఏమైంది, మనకి సాయిల్ ఎరోజన్ అనేది అసలు అవ్వదు. ఓకేనా. ఈ అటవీ ప్రాంతంలో మనకి ఇలాంటి వాటి చోట మనకి సాయిల్ ఎరోజన్ అనేది చాలా తక్కువగా జరిగిద్ది. ఓకేనా. ఈ క్యాచ్మెంట్ ఏరియాస్ ప్రొవైడ్ చేయటం వల్ల. నెక్స్ట్, గ్రో క్రాప్స్ షుడ్ బి కన్వర్టెడ్ టు గ్రాస్ గ్రోయింగ్ పాస్చర్స్. ఓకేనా. పాస్చర్స్ అంటే పచ్చిక ప్రాంతాలమ్మా. ఓకేనా. నెక్స్ట్, లాస్ట్ పాయింట్ ఈజ్ విండ్ ఎరోజన్ కెన్ బి ప్రివెంటెడ్ బై గ్రోయింగ్ ట్రీస్ విత్ అబ్స్ట్రక్ట్ ద విండ్ వెలాసిటీ. ఓకేనా. విండ్ ఎరోజన్ అంటే గాలి వల్ల మనకు సాయిల్ అనేది ఎరోజన్ అయిద్దని చెప్పేసి చెబుతున్నాం కదా. అది మనం ప్రివెంట్ చేయాలంటే ఏంటంటున్నాడు, ట్రీస్ విత్ అబ్స్ట్రక్ట్ ద విండ్ వెలాసిటీ. ఓకేనా.
మనకి విండ్ వెలాసిటీని తగ్గించాలి అంటే మన ట్రీస్ గ్రోతింగ్ అనేది మనం పెంచాలని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, ఇవి మనకి మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆఫ్ సాయిల్ ఎరోజన్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వాటర్ లాగింగ్. ఓకేనా, ఇప్పుడు వరకు మనకి సాయిల్ ఎరోజన్ గురించి చెప్పుకున్నాం, ఆ టాపిక్ అనేది అయిపోయింది మనకి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వాటర్ లాగింగ్. ఓకేనా, వాటర్ లాగింగ్ అంటే ఏంటంటేనమ్మా, మనకి ఫీల్డ్స్ అనేది మన ఒక క్రాప్ అనేది వేసినప్పుడు ఏం చేస్తాం, మనకి ఆ ఏరియా మొత్తం ఫుల్గా వాటర్ సప్లై చేసి ఉంచుతాము. ఓకేనా, ఆ ఇమేజ్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఫుల్గా వాటర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంచుతాము, అదే చెబుతున్నారు చూడండి. ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ మాయిశ్చర్ ఇన్ ద రూట్ జోన్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ కాల్డ్ వాటర్ లాగింగ్. ఓకేనా, ఎక్సెసివ్ మాయిశ్చర్ అంటే మనకి ఎక్కువ తడి అనేది ఉంచుతాం రూట్ జోన్లో. ఓకేనా, మనం ఇప్పుడు మనకి రైస్ క్రాప్ అనేది వేసామనుకో, ఓకేనా, వీట్ కానీ ఏదైనా సరే మనం ఒక క్రాప్ అనేది వేసామనుకో, అది వేసినప్పుడు ఆ క్రాప్ అనేది వేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆ ఏరియా మొత్తం ఎక్సెసివ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంచుతాం, అంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేసి ఉంచుతాం ఆ ఏరియాలో. ఓకేనా, ఎక్కడ మనకి రూట్ జోన్ ప్లాంట్ యొక్క రూట్ జోన్ దగ్గర, అంటే ప్లాంట్ యొక్క రూట్స్ దగ్గర మనకి ఎక్సెసివ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంచుతాం, దాన్నే వాటర్ లాగింగ్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్, అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ సెడ్ టు బి వాటర్ లాగ్డ్ when its productivity or fertility is affected by high water table. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఈ ఎక్సెసివ్ వాటర్ అనేది మనకి ప్రొవైడ్ చేసినప్పుడు మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది, ఓకేనా, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది మనకి వాటర్ లాగింగ్ చేసినప్పుడు మనకి సంతానోత్పత్తి అంటే ఎక్కువ క్రాప్ అనేది మనకి ఎక్కువగా ఇచ్చిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, ఎందుకంటే మనం హై వాటర్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. హై వాటర్ టేబుల్ అంటే ఎక్సెసివ్ వాటర్ అనేది మనకి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ద డెప్త్ ఆఫ్ వాటర్ టేబుల్ ఎట్ విచ్ ఇట్ టెండ్స్ టు మేక్ ద సాయిల్ వాటర్ లాగ్డ్ అండ్ హార్మ్ఫుల్ టు ద గ్రోత్ అండ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ ది ప్లాంట్ లైఫ్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఈ డెప్త్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఈ వాటర్ లాగింగ్ కండిషన్లో డెప్త్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దీనివల్ల ఏమైందంటే అంటున్నాడంటే మనకి ప్లాంట్ యొక్క లైఫ్ అనేది గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది నెక్స్ట్ ప్లాంట్ యొక్క లైఫ్ అనేది మనకి ఎక్కువగా పెరిగిద్ది అని చెప్పేసి, ఎందుకంటే మనకి వాటర్ అనేది మనకి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి మనకి ఎక్కువ గ్రోత్ అనేది వచ్చిద్ది. ఓకేనా, ఇదిగోండమ్మా వాటర్ లాగింగ్ యొక్క డయాగ్రామ్ ఇదమ్మా మనకి. ఓకేనా, ఈ వాటర్ లాగింగ్ యొక్క డయాగ్రామ్ ఇది మనకి. చూడండి, మనకి ఇలా క్రాప్ అనేది వేస్తాం కదా, ఇలా క్రాప్ అనేది వేసినప్పుడు ఏంటంటే మనకి ఇదిగోండి ఇలా మన రూట్స్ జోన్ దగ్గర మనకి వాటర్ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, ఎక్సెసివ్ వాటర్ అంటే మనకి ఆ ఏరియా మొత్తం ఎక్కువగా తడిగా ఉండేటట్టు చూసుకుంటాం, ఎక్సెసివ్ వాటర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ ఇంకా తక్కువగా చేశారు, ఇంకా ఎక్కువ వాటర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది మనకి ఎక్కువగా తొందరగా వచ్చిద్ది, నెక్స్ట్ గ్రోత్ పెరిగిద్ది బాగా దీనివల్ల. ఓకేనా, ఇది వాటర్ లాగింగ్ యొక్క ఇమేజ్ అమ్మా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ కాజెస్ ఆఫ్ వాటర్ లాగింగ్. ఓకేనా, కాజెస్ ఆఫ్ వాటర్ లాగింగ్. ఈ వాటర్ లాగింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయమ్మా, మొత్తం మనకి 6 కాజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ aquatic surface drainage, and second one is seepage from the canal system, and third one is over irrigation of fields, and fourth one is obstruction of natural drainage, and fifth one is obliteration of natural drainage, and sixth one is construction of a water reservoir. ఓకేనా, ఈ మనకు కాజెస్ ఆఫ్ వాటర్ లాగింగ్స్ అమ్మ. ఫస్ట్ వన్ ఏమంటున్నారు చూడండి, adequate surface drainage. ఫస్ట్ వన్ ఈజ్ adequate surface drainage. చూడండి ఏమంటున్నాడు, when
when the surface drainage is not adequate, the heavy precipitation is the area is not drained off quickly and the rainwater remains stagnant over the area of considerable time. This gives rise to heavy percolations and water table rises in the area. ఓకేనా ఉంటున్నాడు ఇన్ఎడిక్వేట్ అమ్మా, అది ఈక్వేటెడ్ కాదు, ఇన్ఎడిక్వేట్ సర్ఫేస్ డ్రైనేజ్. ఓకేనా, ఇన్ఎడిక్వేట్ సర్ఫేస్ డ్రైనేజ్ అంటే ఏమంటున్నాడు, when the surface drainage is not adequate. ఓకేనా, మనకి సర్ఫేస్ డ్రైనేజ్ వచ్చేటప్పటికి మనకి ఎడిక్వేట్గా ఉండదు అని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్ ద హెవీ ప్రిసిపిటేషన్ ఈజ్ ఏరియా ఈజ్ నాట్ డ్రైన్డ్ ఆఫ్. ఓకేనా, మనకి రెయిన్ వాటర్ అనేది హెవీ ప్రిసిపిటేషన్తో మనకి వాటర్ అనేది పడుతుంది అనుకో, కానీ రెయిన్ఫాల్ వాటర్ అనేది మనకి ప్రిసిపిటేషన్ సమ్ హెవీ ప్రిసిపిటేషన్తో మనకు వాటర్ అనేది ఫాల్ జరుగుతుంది అనుకో, మనకు ఆ ఏరియాలో వచ్చేటప్పటికి మనకి డ్రైన్ అనేది లేదనుకో, ఏమైంది మనకు వాటర్ అనేది ఒక దగ్గర మనకి స్టాగ్మెంట్ అయిపోయింది. ఓకేనా, ఒక దగ్గర మనకి వాటర్ అనేది ఆగిపోయింది, ఆ రెయిన్ వాటర్ అనేది. అప్పుడు ఏమైంది మనకి దానివల్ల ఏమైంది అంటే మనకి వాటర్ అనేది హెవీ పర్కులేషన్స్ జరగటం కానీ, ఓకేనా, వాటర్ టేబుల్ అంటే బిలో ద గ్రౌండ్ లెవెల్లో మనకు వాటర్ టేబుల్ ఉంటుంది కదా, ఆ వాటర్ టేబుల్ అనేది మనకి ఎక్కువగా రైజ్ అవ్వటం కానీ జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇది ఒక వాటర్ లాగింగ్ వల్ల ఇది ఒక కాజ్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సీపేజ్ ఫ్రమ్ ద కెనాల్ సిస్టమ్. ఓకేనా, సీపేజ్ ఫ్రమ్ ద కెనాల్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు దాంట్లో, ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లో ఈజ్ ప్రాక్టికల్లీ ఈక్వల్ టు ద అమౌంట్ టు అవుట్ఫ్లో. ఓకేనా, ఏమంటున్నాడు, ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లో ఈజ్ ప్రాక్టికల్లీ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ అవుట్ఫ్లో. మనకి ఈ సీపేజ్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఏంటంటే ఎంత అయితే మనకు వాటర్ అనేది ఇన్ఫ్లో జరుగుతుందో మనకి అంతే వాటర్ అనేది మనకి అవుట్ఫ్లో కూడా జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ద వాటర్ టేబుల్ ఇన్ ద ఏరియా therefore rises, the rise take place up to a level. ఓకేనా, ఏమంటున్నాడు, ద వాటర్ టేబుల్ ఇన్ ద ఏరియా therefore rises. ఓకేనా, ఏరియా దీనివల్ల ఏం జరిగిద్ది అంటే ఏమంటున్నాడు, ఈ ఇన్ఫ్లో ఎంతైతే జరుగుతుందో అవుట్ఫ్లో కూడా అంతే జరుగుతుంది కదా, వాటర్ పాసింగ్ అనేది అలా జరిగినప్పుడు ఏమైంది అంటే ఏమంటున్నాడు అంటే మనకి వాటర్ టేబుల్ ఏదైతే ఉందో, మనకి ఆ ఏరియాలో ఉన్న వాటర్ టేబుల్ అయితే ఏదైతే ఉందో అది రైజ్ అయ్యిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ద రైజ్ టేక్స్ ప్లేస్ అప్ టు ఏ లెవెల్ వే ద ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లో ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఇంక్రీజ్డ్ అవుట్ఫ్లో. ఓకేనా, మనకు అలా రైజ్ అవ్వటం వల్ల, ఆ వాటర్ టేబుల్ అనేది రైజ్ అవ్వటం వల్ల ఏం జరిగిద్ది అంటే మనకి ఆ ఏరియాలో ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లో, మనకి ఇన్ఫ్లో అయితే ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో దానివల్ల ఏమైద్ది అవుట్ఫ్లో కూడా అంతే ఇంక్రీజ్ అవుద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ద ఇంక్రీజ్డ్ అవుట్ఫ్లో ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇన్ సాయిల్ ఎవాపరేషన్ డ్యూ టు నియర్నెస్ ఆఫ్ వాటర్ టేబుల్, ఇంక్రీజెస్ ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఇంక్రీజ్డ్ డ్రైనేజ్ ఇన్ సీపేజ్ డ్రైన్స్. ఓకేనా, ఏమంటున్నాడు దీనివల్ల, ఓకేనా, ఈ సీపేజ్ జరగటం వల్ల ఏమైంది అంటే మనకి ట్రాన్స్పిరేషన్, ఓకేనా, వాటర్ ట్రాన్స్పిరేషన్ అనేది మనకి ప్లాంట్స్ నుంచి ఎక్కువగా జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ అలాగే ఏమంటున్నాడు, ఈ సీపేజ్ యొక్క డ్రైన్స్ ఉన్నాయి కదా అవి కూడా మనకి ఇంక్రీజ్ అయ్యిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు, అంటే ఎక్కువగా జరిగిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, ఇది సీపేజ్ ఫ్రమ్ ద కెనాల్ సిస్టమ్ యొక్క టాపిక్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఓవర్ ఇరిగేషన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకేనా, ఓవర్ ఇరిగేషన్ ఆఫ్ ఫీల్డ్స్, when the irrigation water applied to the field is in excess of the requirement of the crop. Okay, ఏమంటున్నాడు, when the irrigation water applied to the field is excess of the requirement of the crop. మనకి ఏదైతే ఇప్పుడు రిక్వైర్మెంట్ క్రాప్ ఏదైతే ఉంది కదా ఆ క్రాప్కి మనకి ఇరిగేషన్ వాటర్ అనేది అప్లై చేసామనుకో ఆ ఫీల్డ్కి, మనకి ఎక్సెస్ ఆఫ్ ది క్రాప్ అనేది క్రాప్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి ఎక్సెస్ అనేది ఎక్కువ జరిగిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్ డీపర్కులేషన్ టేక్స్ ప్లేస్ విచ్ ఈజ్ రిటైన్డ్ ఇన్ ద ఇంటర్మీడియట్ జోన్ అగ్మెంటింగ్ ద గ్రౌండ్ వాటర్ స్టోరేజ్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి ఈ డీప్ పర్కులేషన్ జరిగినప్పుడు, ఓకేనా, ఈ వాటర్ అనేది ఎక్కువగా పర్కులేషన్ జరిగినప్పుడు ఏమంటున్నాడు
ఇంటర్మీడియట్ జోన్ ఏదైతే ఉందో అది వృద్ధి చెందిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, అంటే వృద్ధి చెందడం అంటే ఇంక్రీజ్ అవ్వటం, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేది మనకి ఇంక్రీజ్ ఎక్కువైద్ది అని చెప్పేసి అంటున్నాడు. అలా గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువ జరిగిందంటే కనుక మనకి కాజెస్ అనేది ప్రొవైడ్ అవుతాయి అని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్. ఫోర్త్ వన్ ఈజ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్. ఇన్ ఏ న్యాచురల్ డ్రైనేజ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ by irrigation channel, rail or road embankments, it will not be able to pass the rainwater of catchment. ఓకే, ఈ అబ్స్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ వల్ల ఏమంటున్నాడంటే మనకి న్యాచురల్ డ్రైనేజ్ వల్ల ఏమేమి అబ్స్ట్రక్షన్స్ జరుగుతాయి అంటున్నాడు. మనకి ఇరిగేషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ రైల్ ఆర్ రోడ్ ఎంబాక్మెంట్స్ ఉంటాయి కదా, సైడ్స్ ప్రొవైడ్ చేసి రోడ్స్కి కానీ రైల్వేస్కి కానీ ఈ సైడ్ ఎంబాక్మెంట్స్ అనేది ఉంటాయి కదా, అవి వచ్చేటప్పుడు మనకి విల్ నాట్ ఏబుల్ టు పాస్ ద రెయిన్ వాటర్ అనేది మనకి పాసిబుల్గా పాస్ అవ్వదని చెప్పేసి అంటున్నాడు. అంటే అప్వర్డ్ టు డౌన్వర్డ్కి మనకి వాటర్ పాసింగ్ అనేది సరిగ్గా జరగదని చెప్పేసి అంటున్నాడు. అంటే రెయిన్ వాటర్ ఆఫ్ క్యాచ్మెంట్ అనేది మనకి సరిగ్గా ఉండదని చెప్పేసి అంటున్నాడు. దీనివల్ల ఓకేనా, దేర్ విల్ దస్ బి ఫ్లడ్డింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ కాన్సిక్వెంట్ వాటర్ లాగింగ్. ఓకేనా, దీనివల్ల ఏమైంది అంటే మనకి ఫ్లడ్ అనేది జరిగిద్దని చెప్పి ల్యాండ్ యొక్క ఫ్లడ్ అనేది జరిగిద్దని చెప్పేసి అంటున్నాడు. ల్యాండ్ యొక్క ఫ్లడ్ జరగటం అంటే మనకి అక్కడ ఉన్న సాయిల్ కానీ ఏదైనా మొత్తం ఎరోడ్ అయిపోవటం అని చెప్పేసి అంటున్నాడు దీనివల్ల. ఓకేనా, నెక్స్ట్ ఆబ్లిటరేషన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్. ఓకేనా, ఆబ్లిటరేషన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ అంటే ఏమంటున్నాడు చూడండి. సమ్ టైమ్స్ ద కల్టివేటర్స్ ఫ్లో అప్ అండ్ ఆబ్లిటరేట్ అండ్ ఎగ్జిస్టింగ్ న్యాచురల్ డ్రైనేజ్. ఓకేనా, ఏమంటున్నాడు ఒక్కోసారి ఏమంటున్నా కల్టివేషన్ అంటే మనకి ప్లగ్ అంటే నాగలతో దున్నుతుంటారు కదా. ఓకేనా, ఒకసారి మనకి నాగలతో దున్నుతున్నప్పుడు ఏమైందంటే దున్నటం అంటే సాయిల్ అనేది ఎరోడ్ చేస్తున్నప్పుడు నాగలతో. ఓకేనా, ఒక్కోసారి సాయిల్ అనేది మనకి నాగలతో దున్నుతున్నప్పుడు ఏంటంటే అబ్లిగ్రేట్ అంటే ఒక్కోసారి ఏమైంది మనకి ఆ న్యాచురల్ డ్రైనేజ్ అనేది మనకి అబ్లిటరేట్ జరిగిద్ది అంటున్నాడు. అంటే మనకి కొట్టుకుపోయిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, దానివల్ల ఏమైంది దిస్ రిజల్ట్స్ ఇన్ స్టాపేజ్ ఆఫ్ స్టోర్ వాటర్ ఫ్లో, కాన్సిక్వెంట్ ఫ్లడ్డింగ్ అండ్ వాటర్ లాగింగ్. దీనివల్ల ఏమైంది అంటే మనకి స్టోర్ వాటర్ ఫ్లో అనేది మనకి ఆగిపోయిద్దంట. ఓకేనా, స్టోర్ వాటర్ ఫ్లో అనేది మనకి దీనివల్ల ఆగిపోయిద్ది ఇలా నాగలతో దున్నటం వల్ల. ఓకేనా, కాన్సిక్వెంట్ ఫ్లడ్డింగ్ అండ్ వాటర్ లాగింగ్. నెక్స్ట్ కాన్సిక్వెంట్ ఫ్లడ్డింగ్ అండ్ వాటర్ లాగింగ్ అనేది కూడా జరిగిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ వాటర్ రిజర్వాయర్. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ వాటర్ రిజర్వాయర్ సిమిలర్ టు ద సీపేజ్ ఫ్రమ్ ఏ కెనాల్. The seepage from the reservoir augments the water table and may cause water logging. ఓకేనా, ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ వాటర్ రిజర్వాయర్ యొక్క టాపిక్. ఓకేనా, ఈ 6 టైప్స్ వచ్చేటప్పుడు మనకు కాజెస్ ఆఫ్ వాటర్ లాగింగ్స్ అమ్మ. నెక్స్ట్ దీంట్లో మనకి ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఉంది. ఓకేనా, ఈ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ తర్వాత నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఏ వాటర్ లాగింగ్. మనకి మెథడ్స్ ఏవైతే ఉన్నాయి వాటర్ లాగింగ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి మనకి ఏ మెథడ్స్ ఉన్నాయి వాటి గురించి చూస్తాము. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ అనేది చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.